ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ సునామీ రాబోతోంది. కేవలం ఒకే ఒక్క రోజులో 2 ఐపీఎల్ టీంలు, అది కూడా ఫ్యాన్స్ ఫేవరెట్ అయిన ఆర్సీబీ అండ్ రాజస్థాన్ టీంలు వేల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ఇప్పుడు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ డీల్స్ విలువ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే అది 32,000 కోట్లకి పైనే. ఇక ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఆర్సీబీని కొని దానికిప్పుడు చైర్మన్ అయింది ఒక మాజీ క్రికెటర్. అయితే 1,000 కోట్లు పెట్టి ఆర్సీబీని కొన్న ఆ మాజీ క్రికెటర్ ఎవరు? రాజస్థాన్ రాయల్స్ జట్టును సొంతం చేసుకున్న ఆ అమెరికా బిజినెస్ గ్రూప్ ఏది? రాజస్థాన్ టీంను అమ్మేయడం వల్ల చనిపోయిన షేన్ వార్న్కి 400 కోట్లు ఎలా వచ్చాయి? ఐపీఎల్ నుండి బ్యాన్ అవ్వబోతున్న ఆ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఎవరు? అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఐపీఎల్ అంటేనే డబ్బుకు, గ్లామర్కు చిరునామా. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఓనర్షిప్ మార్పులు చూస్తుంటే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకుతోందని అర్థమవుతుంది. మొదటగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వద్దాం. ఆర్సీబీ అంటే కేవలం ఒక టీం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ జట్టుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీని విలువ అక్షరాలా 16,800 కోట్ల రూపాయలుగా తేలింది. ప్రస్తుతం ఇంత విలువైన ఐపీఎల్ టీం ఇంకొకటి లేదని నిశ్చయంగా చెప్పవచ్చు. ఇంత భారీ మొత్తాన్ని ఒకే వ్యక్తి పెట్టడం కష్టం కాబట్టి ఒక కన్సోర్షియం అంటే కొన్ని కంపెనీలు గ్రూపుగా ఏర్పడి ఈ జట్టును దక్కించుకున్నాయి. ఈ గ్రూపులో బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బ్లాక్ స్టోన్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్, బోల్ట్ వెంచర్స్ మరియు టైమ్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. వీరంతా కలిసి ఈ అద్భుతమైన డీల్ను ముగించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్సీబీకి కొత్త చైర్మన్గా రాబోతున్న వ్యక్తి ఆర్యమన్ బిర్లా. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 2018 ఐపీఎల్ వేలంలో ఇదే ఆర్యమన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం ఒక ప్లేయర్గా కొనుగోలు చేసింది. అప్పట్లో అతను రంజీ ట్రోఫీ ఆడుతుండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి రాజస్థాన్ రాయల్స్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దాంతో 2019 నుండి క్రికెట్కు బ్రేక్ ఇచ్చిన ఈ కుర్రాడు ఈరోజు ఏకంగా ఆర్సీబీ జట్టుకే బాస్ కావడమంటే నిజంగా ఇది సినిమా కథను మించిన ట్విస్ట్ అని చెప్పాలి. తనను ఒకప్పుడు ప్లేయర్గా తీసుకొని పక్కన పెట్టిన టీంకే పోటీగా ఇప్పుడు ఒక దిగ్గజ జట్టును ఆదిత్య నడిపించబోతున్నాడు. ఇక రెండో సంచలన వార్త రాజస్థాన్ రాయల్స్ గురించి. ఆర్సీబీ డీల్ కంటే ముందే రాజస్థాన్ రాయల్స్ అమ్మకం కూడా పూర్తయింది. ఈ జట్టును సుమారు $1.63 బిలియన్ అంటే 15,300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ జట్టును సొంతం చేసుకున్నది అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం. ఈ గ్రూపులో వాల్మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్ మరియు హ్యామ్ కుటుంబం కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇక ఈ కల్ సోమానీ గురించి చెప్పాలంటే అతను అమెరికాలో ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్పోర్ట్స్ టెక్నాలజీ రంగాల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వ్యక్తి. అతను 2021లోనే రాజస్థాన్ రాయల్స్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా టీంనే తన వశం చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఈ యాజమాన్య మార్పులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఆర్సీబీ మరియు రాజస్థాన్ రాయల్స్ ఈ 2 జట్ల అమ్మకం విలువ కలిపితే సుమారు 32,000 కోట్ల రూపాయలు దాటుతుంది. దీన్ని బట్టి ప్రపంచ క్రీడా రంగంలో ఐపీఎల్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ సేల్ వెనక ఒక హృదయ విదారకమైన మరియు అద్భుతమైన కథ ఉంది. అది ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి. సాధారణంగా క్రికెటర్లు శాలరీ తీసుకొని మ్యాచ్లు ఆడుతుంటారు. కానీ షేన్ వార్న్ చాలా తెలివిగా ఆలోచించాడు. ఐపీఎల్ మొదటి సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు అతను ఒక షరతు పెట్టాడు. తనకిచ్చే జీతం తక్కువైనా పర్వాలేదు కానీ తాను ఆడే ప్రతి సీజన్కు గాను జట్టులో 0.75% వాటా ఇవ్వాలని కోరాడు. అలా అతను
4 సీజన్ల పాటు ఆడాడు. అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టులో షేన్ వార్న్కు 3% వాటా దక్కింది. ఈరోజు ఆ జట్టు 15,300 కోట్లకు అమ్ముడుపోవడంతో అతని దగ్గర ఉన్న ఆ 3% వాటా విలువ అక్షరాల 460 కోట్ల రూపాయలు. కాకపోతే షేన్ వార్న్ భౌతికంగా మన మధ్య లేకపోయినా అతను చేసిన ఆ చిన్న ఒప్పందం వల్ల ఇప్పుడతని వారసులకు, అతని కుటుంబానికి తరతరాలు కూర్చుని తినేంత ఆస్తి దక్కింది. దీనినే జనరేషనల్ వెల్త్ అంటారు. అందుకే ఎక్కడైనా పనిచేసేటప్పుడు కేవలం జీతం మాత్రమే కాదు, ఆ సంస్థలో ఓనర్షిప్ లేదా ఈక్విటీ వచ్చే అవకాశం ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఇక ఈ ఐపీఎల్లో కేవలం యజమానుల మార్పు మాత్రమే కాదు, నిబంధనల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు రాబోతోంది. ఐపీఎల్లో మనం తరచుగా చూసే సమస్య డ్యూ. రాత్రిపూట మ్యాచ్లు జరుగుతున్నప్పుడు మంచు వల్ల బంతి తడిసిపోయి బౌలర్లకు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లు బంతిని గ్రిప్ చేయలేడు. ఫాస్ట్ బౌలర్లు యార్కర్లు వేయడం కష్టమవుతుంది. దీనివల్ల టాస్ గెలిచిన జట్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయటానికి మొగ్గు చూపుతుంది. ఎందుకంటే మంచు ప్రభావం వల్ల బౌలింగ్ చేయడం కష్టం కాబట్టి చేజింగ్ ఈజీ అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ ఎంపైర్ను కలిసి బంతిని మార్చమని అడగవచ్చు. డ్యూ ఉన్నా లేకపోయినా బంతి పరిస్థితిని బట్టి ఎంపైర్లు బంతిని మార్చే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ బంతి తడిసిపోతే దానికి బదులుగా పొడి బంతిని తీసుకొస్తారు. దీనివల్ల బౌలర్లకు కొంత ఊరట లభిస్తుంది మరియు బ్యాట్ మరియు బాల్ మధ్య సమానమైన పోటీ ఉంటుంది. ఇక ప్లేయర్ల అప్డేట్స్ విషయానికొస్తే ఆర్సీబీ ఫ్యాన్స్కు ఒక చేదు వార్త ఉంది. స్టార్ బౌలర్ యష్ దయాల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరపున ఆడే అవకాశం లేదు. అతనిపై ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ మరియు లీగల్ కేసుల వల్ల అతను జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టీం మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. 2025 ఫైనల్ తర్వాత అతను ఎక్కడా క్రికెట్ ఆడలేదు. అతని స్థానంలో మంగేష్ యాదవ్ వంటి యువ ప్లేయర్లకు అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ బౌలింగ్ను బలోపేతం చేసుకుంటోంది. ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ నాథన్ ఎల్లిస్ స్థానంలో సీఎస్కే జట్టులో చేరబోతున్నారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మరొక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను వదిలేసి చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే బ్లెస్సింగ్ ముజ్రబానీ కేకేఆర్ జట్టులో చేరగా, శ్రీలంక స్టార్ ప్లేయర్ దసున్ సెనక రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. శామ్ కరన్ స్థానంలో వచ్చిన సెనకకు ఐపీఎల్లో పీఎస్ఎల్ కంటే 8 రెట్లు ఎక్కువ ధర లభిస్తుందట. వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేష్ మోతీ కూడా పీఎస్ఎల్ వదిలేసి లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో చేరే అవకాశం ఉంది. ఐపీఎల్ అనేది ఒక పెద్ద బ్రాండ్ కావడమే కాకుండా ఇక్కడ లభించే జీతాలు, ఎక్స్పోజర్ మరియు వాతావరణం అన్నీ కూడా ప్లేయర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్ల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ చివరి నిమిషంలో అతను ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన దేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన మొదటి ప్రాధాన్యత అని, కౌంటీ క్రికెట్ ఆడుకుంటానని అతను చెప్పాడు. గతంలో హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే ఢిల్లీ జట్టును ఇబ్బందుల్లో నెట్టాడు. ఇలా వేలంలో అమ్ముడుపోయిన తర్వాత చివరి నిమిషంలో తప్పుకున్నందుకు బెన్ డెకెట్పై 2 సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ పడే అవకాశం ఉంది. ప్లేయర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఫ్రాంచైజీల వ్యూహాలు దెబ్బతింటున్నాయి. దీనిని అరికట్టడానికి ఐపీఎల్ యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. చివరిగా ఐపీఎల్ అంటే ఇప్పుడు కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. ఆర్సీబీ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లడం వల్ల రాబోయే సీజన్లలో మనం చాలా మార్పులను చూడబోతున్నాం. షేన్ వార్న్ లాంటి విజనరీల వల్ల ఈక్విటీ విలువ ఏంటో ప్రపంచానికి తెలిసింది. అలాగే కొత్తగా రాబోతున్న డ్యూ రూల్ వల్ల క్రికెట్ మ్యాచ్లు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ప్లేయర్ల మార్పులు మరియు ఐపీఎల్ పెరుగుతున్న బ్రాండ్ వాల్యూ చూస్తుంటే మున్ముందు ఈ లీగ్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్పోర్ట్స్ లీగ్గా అవతరించడం ఖాయం. అయితే
ఐపీఎల్ ఇన్ని వేల కోట్లకు అమ్ముడుపోవటానికి ప్రధాన కారణం మనలాంటి క్రికెట్ అభిమానులే. అభిమానుల మద్దతు లేకపోతే ఏ క్రీడకైనా విలువ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.